గైస్ ఎంజీబీఎస్ దగ్గరకు వచ్చేసి వచ్చేసినాము. సో మీరు వచ్చేసి చూస్తున్నారు కదా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి. గైస్ ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ ఎక్కాము. గైస్ చూస్తున్నారు కదా ఆడ అంబారీ ఉత్సవ్ బస్ అయితే ఉంది. సో ఇక్కడ అన్ని బస్సెస్ అమరావతి, ఓఎస్ఆర్టీసీ, అన్ని ఎక్స్ప్రెస్ బస్సెస్ అన్ని బస్సెస్ ఉంటాయి. సో మేము ఎక్కే బస్సు వచ్చేసి అయితే కర్ణాటక గవర్నమెంట్. సో గైస్ మీరు వచ్చేసి చూస్తున్నారు కదా పల్లకి ట్రావెల్స్, ఇదే మేము వచ్చేసి అయితే వెళ్ళేది. సో పైన చూస్తున్నారు కదా ఇదే మేము వచ్చేసి అయితే వెళ్ళేది. ఇప్పుడు వచ్చేసి అయితే గైస్ మీరు వచ్చేసి చూస్తున్నారు కదా ఇదే మన బస్. సో ఇప్పుడే వస్తుంది. సో గైస్ ఇదే మన బస్. సో లోపలికి వచ్చేసి అయితే వెళ్తున్నాం. సో మా సీట్ నెంబర్స్ వచ్చేసి 1 and 2. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం చూసిన అంబారీ డ్రీమ్ క్లాస్ ఎప్పుడు కాదండి. సో ఆ ఎక్స్ప్రెస్ బస్ వచ్చేసి అడ్డుకు వచ్చింది. గైస్ మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్లో వెళ్ళి. సో మా డాడీ వచ్చేసి ఫుల్ బ్లాక్ లైట్స్ డాడీ ఆడ అన్ని అంబారీ డ్రీమ్ క్లాస్. సో లైట్స్ అయితే వర్క్ అయితే లేదు. సో ఇంకా బస్ స్టాండ్ బయటికి వచ్చేసి ఇంకా వెళ్ళలేదు. హైదరాబాద్ బ్యాండ్ ఇప్పుడు ఆ గంటలో చూపిస్తా ఏం పెడతలే. సో గైస్ మీరు వచ్చేసి చూస్తున్నారు కదా ఇదే బస్ స్టాండ్. మేము అక్కడ ఉంటుండే కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసాం. మా డాడీ వచ్చింది అదే బస్ గైస్. ఆడు ఉంది కదా కర్ణాటక, అది ఇగో ఈ బస్ ఇదే బస్. సో మీరు బస్ స్టాండ్ బయటకు వచ్చేసి అయితే వెళ్తున్నాము. వచ్చేసాము ఇట్లా బయటికి. కొంచెం చల్లగా గాలి వస్తుంది. సో అక్కడ అక్కడ నుంచే చూపించగలుగుతా, ఇక్కడ నుంచే చూపించగలుగుతా. ఫ్రంట్ కెమెరా ఎందుకంటే మీరు చిలకలు చూడగలుగుతారు. చిలకలు చూపిస్తున్నాను కదా గైస్. ఓన్లీ మా సీట్లోనే హ్యామర్ వచ్చేసి ఉంది. ఇది మా సీట్. సో ఎవ్వరు సీట్స్లో లేవు. హ్యామర్ వచ్చేసి అయితే మస్తు వర్షం పడుతుంది. ఆడ అంబారీ డ్రీమ్ క్లాస్ వచ్చేసి అయితే పోతుంది. సెకండ్ ఈడ మన పల్లకి బస్ వచ్చేసి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈడ ఒక సూపర్ లగ్జరీ బస్ అయితే ఉంది. అండ్ ఈడ మళ్ళీ అంబారీ డ్రీమ్ క్లాస్ అండ్ ఇదేదో బస్ క్లాస్ ఇప్పుడే వచ్చింది. సో వర్షం వచ్చేసి అయితే పడుతుంది. హైవే మీద అయితే సూపర్ స్పీడ్ తోడు అయితే పోతుంది. మన బస్ వచ్చేసి మ్యాక్సిమం 80 to 90 స్పీడ్ అయితే వెళ్తుంది. సో మీరు చూస్తున్నారు కదా హైవే గైస్, నేషనల్ హైవే. సో పక్కన అన్ని హౌసెస్ ఉంది. చూస్తున్నారు కదా అక్కడ మౌంటైన్స్ ఫుల్ బ్లాక్ గా ఇస్తున్నారు. అసలుకి ఏం అనిపిస్తుంది, లైట్ లేదు. సో కింద ఫారెస్ట్ అయింది. ఆడ మన ఇండియన్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్.
సేమ్ టు సేమ్ వోల్వో బస్ లెక్కనే ఉంది, కానీ ఆల్ ఏసీనే గాయ్స్. ఇవి వచ్చేసి నాన్ ఏసీ స్లీపర్ బస్ పల్లకి ట్రావెల్స్. సో ఇద్దరం వచ్చేది ఇట్లా అనుకుంటాం. ఒకటి ఏంటి అంటే ఇట్లకెళ్ళి ఇది తీసేగానే మాకు క్యాబిన్ వ్యూ వచ్చేసి అయితే కనిపిస్తుంది, చూపిస్తా. గుడ్ మార్నింగ్. మేమైతే ఫైనల్ కర్ణాటకకి ఎక్కడ వచ్చేసినాం. ఇంకా మెజెస్టిక్ ఫస్ట్ టైం చాలా హైలైట్ న్యూస్లో ఉన్నాం, కానీ కర్ణాటక ఎంట్రన్స్ వచ్చేసినాం. గైస్ అది ఇంటర్సిటీ స్మార్ట్ బస్ వచ్చేసి పోతుంది. కొత్తపల్లి అశోక్ లీలాండ్ ట్రక్ వస్తుంది, అది తెలంగాణది. ఎంబబ్లైట్ ఉంది, ఆడొక క్రేన్ ఉంది చూస్తున్నారు కదా. అదేంటిదో వాడింది, ఇంకా ఏం చేయడానికి అది. ఓహో చాలా డిఫరెంట్గా బస్సెస్ వచ్చేసి అయితే బస్సు వచ్చేట పైన బెటర్ పోయేటప్పుడు సౌండ్ వస్తుంది. టాటా సిమెంట్ ట్రక్ ఫస్ట్ టైం అందులో ఫస్ట్ టైం అనిపిస్తుంది, ఫస్ట్ టైం చూస్తున్నా. రైల్వే స్టేషన్ ఉంది, వెస్ట్పురం అనుకుంటా. ఓ మై గాడ్ స్పీడ్ పోతుంది, ఏమంత క్లారిటీ అనిపిస్తుంది గైస్ కదా. ఇది అని పోతుంది గైస్. చూస్తున్నాం కదా కర్ణాటక వెళ్తున్నాం. సో వెహికల్స్ మీద చూడండి కేఏ అని రాసి ఉంటుంది. మన వెహికల్కి ఇట్లా కర్ణాటక అనేది, సో కేఏ అనే ఉంటుంది. సో 6 కన్నా కానీ రైస్ టైం వచ్చేసి 6:20 అవుతుంది. చూపిస్తా 6 అని చెప్పిండ్రు, కానీ చెప్పి మీరే చూడండి. టైం వచ్చేసి చూసినారు కదా కర్ణాటక బస్సెస్ నా కర్నూలు దగ్గర ఒకసారి మేలుకు వచ్చింది, మరి మిడిల్ కర్ణాటక ఎంట్రన్స్ చేసేటప్పుడు మేలుకు వచ్చింది, కానీ వీడియో చేయలేదు. ఇప్పుడు ఫుల్ సరిగ్గా కాదు అందుకని వీడియో చేయలేదు, లేకపోతే అవుతుంది. అసలు ట్రాక్ ఇట్లా ఉంది కదా చూస్తుందా, ట్రాక్ ఉంది. ఒకటి చూపిస్తాం మీకు, ఆగండి. ఎల్టీఎం కన్నడలో రాసింది. ఇదంతా కన్నడలో కనిపిస్తుంది, అంటే చాలామంది తెలుగులో ఉంటారు అనుకుంటా. మా డాడీ హోటల్లో చాలామంది తెలుగు వాళ్ళే ఉంటారు. ఎక్కువ బ్రదర్స్ ఉంటారు. ఇది ఒక్కసారి తీస్తే ఇంకోసారి ఎడిటింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది మా డాడీ ఫోన్లో తీస్తున్నా, సో మళ్ళీ మా మమ్మీ ఫోన్లోకి పంపించేసేయాలి. మా మమ్మీ ఎడిటింగ్ చేసి పంపించాలి. ఎడిటింగ్ వెనక్కి చేయొచ్చు వితౌట్ నెట్, కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి నెట్ కావాలి కదా. సో అందుకే
అందుకనే మా మమ్మీ ఇంకో 10 డేస్లో వీడియో ఎడిట్ అయిపోతుంది. ఈ వీడియో తీసిన 10 డేస్కి నేను ఎడిటింగ్ చేస్తున్నా చూడ. ఎడిటింగ్ చేసేది 10 డేస్. ఎట్లయినా వైఫై ఉంటుంది. వస్తుపూర్ అంట, ఫస్ట్ టైం పెట్టుకున్నా. అంబులెన్స్ తమిళనాడు కర్ణాటక బస్సులు అయితే ఒక్కటే లెక్క ఉండవు గైస్. ఒకటి ప్రైవేట్ బస్సులు ఒక లెక్క ఉంటాయి డిజైన్గా, గవర్నమెంట్ బస్సులు ఒక లెక్క ఉంటాయి. అన్నీ సిటీ ఆర్డినరీ చెప్తున్నా గైస్. వచ్చేసినా మెజెస్టిక్కా, వచ్చేసినావా డాడీ? ఓహో, ఇట్లాంటిది ఇట్లా మెజెస్టిక్ దగ్గర ఉంటాయి. వెస్ట్పూర్ కొండ ఎక్కేసిర్రంట. ట్రావెల్స్ అయ్యప్ప అంట, అయ్యప్ప స్కైలైన్ ఎక్స్ట్యూ. ఏం డాడీ స్టేషన్లో దిగారంటే కొండకి దగ్గరంట. మనం మెజెస్టిక్ వచ్చే 2 కిలోమీటర్స్ కూడా కలుసుకుంటాం. ఇది సిటీ బస్. దీని బ్యాక్ సైడ్ అక్కడ ఉంటుంది బస్. కనిపిస్తుంది కదా, ఒక బస్సులు కనిపిస్తున్నాయి కదా, అది మెయిన్ బస్ స్టాండ్. నెక్స్ట్ ఇవన్నీ తెలంగాణ దగ్గరే బ్లూ అండ్ రెడ్ బస్సెస్ అయితే ఉంటాయి, కానీ కొన్ని బస్సులు మాత్రం గ్రీన్గా ఉంటాయి. ఏది దాని వెనకాల రైల్వే స్టేషన్, దాని అవతలకి రైల్వే స్టేషన్ గాయస్. కేఎస్ఆర్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్. ఇది మెజెస్టిక్. చూపించిన అంబారీ డ్రీమ్ క్లాస్ అండ్ ఒక సూపర్ లగ్జరీ అండ్ మన వెనకాల వచ్చిన అంబారీ ఉత్సవ్ అండ్ మన బస్సు ఒకటేసారి వచ్చేసింది మెజెస్టిక్కి. బయట ఆపేసింది. సో బస్సు వచ్చేసి స్టార్ట్ అయ్యింది, కానీ ఇంకా కదలలేదు. వీడికి ఇట్లా ఫ్రీ ఆఫ్ లేడీస్ బస్సు అయితే చూపిస్తాను కదా, కానీ కాలేదు. సో ఇది వచ్చేసి అయితే బస్ స్టాండ్, సిటీ బస్ స్టాండ్. సో ఇక్కడ చూసి బస్సు ఎక్కినాం. సో ఈ బస్ తోటి అయితే వెళ్ళాలి. మెజెస్టిక్ దాన్ని చాలా దూరం కనిపిస్తుంది. ఇక్కడ బెస్ట్ దూరం చూపిస్తుంది.
వచ్చేసినాం అండ్ రూమ్లోకి గిట్ వచ్చేసినాం. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. సో you like this video means please like, share, subscribe and share and comment next what video I should do. So this is our video. We will meet tomorrow and take care. Bye bye.